శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది. అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులకి కూడా గ్రహణకాల సమయమునందు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అవి చదివితే వాటికి 10,000 నుండి 1,00,000 సార్లు చదివిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని వలన మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి విశేషంగా గ్రహణం ఉంది కుంభరాశిలోనే, అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం. కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ వేగంతో ప్రయాణాలు చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ఈ నెలలో సెప్టెంబర్ 7వ తారీఖు నుండి ఆ నెలాఖరు వరకు కూడా ఎటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే గ్రహస్థితుల ప్రకారంగా రాహువు మరియు చంద్రుడి. రాహు ఏం చేస్తాడంటే మంచి ఏది వినడు, చెడు కావాలి, చెడు ఎక్కువ ఇష్టం. అమ్మా నాన్నల మాటినరు, స్నేహితుల మాటినరు, పెళ్ళైతే భార్య మాటినరు, తినకూడని తినడం, తాగకూడని తాగడం, వెళ్ళకూడని చోటికి వెళ్ళడం, పెట్టకూడని వాడికి షూటి సంతకాలు పెట్టడం, ఇవ్వకూడని వాడికి డబ్బులు సహాయం చేయడం, ఇవన్నీ కూడా రాహువే చేస్తాడు. రాహు వక్రంలో ఉన్న, పాపగ్రహం యొక్క స్థానంలో ఉన్న ఇలాంటి గ్రహణం జరిగినా విజృంభిస్తాడు. మీరు ఏదైనా చెబితే వాళ్ళు అయ్యో ఖచ్చితంగా నేను అట్లాంటి పనులు నేను ఎందుకు చేస్తా అంటారు, బయటికి వెళ్ళి అదే పని చేస్తారు. ఇప్పటికే ఏలిన నాటి శని ప్రభావం నుండి బయటపడి శని తిరోగమనాలని, పంచగ్రహ కూటములని ఇవన్నీ కూడా ఈ కుంభంలో, ఈనంలో ఇవేగా జరిగింది. ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ గ్రహణం. కాబట్టి ఈ టైంని కొంచెం మీరు ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అయిపోయింది, ఇది ఒక్కటి గట్టిగా హ్యాండిల్ చేయండి, ప్రశాంతంగా ఉంటారు. ద్వితీయ స్థానంలో శని, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా తగ్గిపోతుంది. మీరు అంతకుముందు మెయింటైన్ చేసినంత మెయింటైన్ చేయలేరు. అడగకూడని వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. అసలు అంటే ఒకటని కాదండి, మీరు ఏవైతే లైఫ్లో చెయ్యనివి చూడని ఉంటే అవన్నీ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అని, అలాంటి స్టేజ్లో ఉంటారు. 5th హౌస్లో గురువు మీకు, అంటే అసలు ఇది సిచ్యువేషన్ కాదు, కానీ ఆ సిచ్యువేషన్లో మీకు ఏవైనా సరే గిఫ్ట్లు రావడం, ఏవైనా సరే పెళ్లి సంబంధితమైనటువంటి, అంటే మీ పరిస్థితి ఒక పక్క బాగాలేదంటే పెళ్లి సంబంధాలు వస్తున్నాయేంటి నాకు అనుకుంటారు. లేదు మీరు ప్రేమించిన వాళ్ళతో బ్రేకప్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి 6th హౌస్కి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం ఉంది. అంటే డైలీ రొటీన్ లైఫ్స్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు, అంటే కొంచెం మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చూస్తూ ఉంటారు, ఓపెన్గా ఉన్న విషయం చెప్పాలని చూస్తారు మీ ఇంట్లో వాళ్ళందరికీ, మీ తల్లిదండ్రులకి, మీ భార్యకి, అందరికీ. మిమ్మల్ని వాళ్ళే కాస్త కొత్తగా చూస్తూ ఉంటారు. 7th హౌస్లో సూర్యుడు, బుధుడు, కేతుగ్రహ సంచారం ఉండడం వలన వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఇవన్నీ కూడా అవుతాయి. వీటితో పాటు ప్రాబ్లం కూడా బ్యాక్ ఎండ్లో వస్తూ ఉంటుంది. 8th హౌస్లో మీకు కుజగ్రహ సంచారం చేయడం వలన, కుజుడు 8th హౌస్లో ఎప్పుడు కూడా పరివర్తన, అంటే ఇప్పుడు పరివర్తన అంటే ఏంటంటే మనం బ్యాడ్ నుంచి గుడ్కి రావడం కదా, వీళ్ళు గుడ్ టు బ్యాడ్ వెళ్తారు. ఎటువంటి అలవాటు లేనివాడికి అలవాట్లు అవ్వడం, ఎటువంటి చెడు సావాసాలు చేయలేని వాడు చెడు వైపుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా బాధపడతాయి. ఇదేంటిది, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని. ఇదంతా కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే మీకు ఇప్పుడు చెప్పిన గోచార రీత్యా చెప్తున్నా. అదే కనుక మళ్ళీ మీ పర్సనల్ జాతకంలో మీ యొక్క దశ, అంతర్దశ, అష్టక వర్గ, నవాంశ, భావచక్రము, భుక్తి ఇవన్నీ కూడా చూస్తే ఇంకా డీటెయిల్గా చెప్పవచ్చు. 60-70 పేజీల్లో జాతకం ఇస్తాను నేను. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కంపల్సరీ కావాలి.
ఆసక్తి కలవారు ఎవరైనా సరే 2025 రూపాయలు ఛార్జ్ చేస్తా. 2025 రూపాయలు తీసుకొని మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల జాతకంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకంతో పాటు మీ అడ్రస్కి కొరియర్ చేస్తా. జాతకం పీడిఎఫ్గా ఇస్తా, ఈ యొక్క అడ్రస్కి కొరియర్ చేస్తా. ఇక వీళ్ళు చదవలసిన మంత్రం ఏమిటి అంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంత. ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడవచ్చు. అలాగే అందరూ కూడా ఎలాంటి మంత్రాలు చదవాలి, నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ చదివిన మంత్రాలను మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి, ఎలా మీరు ఆ జపతీర్థంగా మార్చుకొని ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు, ఏదో జపం అంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి, మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము, ఇదంతా ఉత్తి ట్రాష్, ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు. అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి. ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నా నేను. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. అదే ఎలా అనేది తెలుసుకుందాం. ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో 8:58 నుండి ప్రారంభమై 1:50 వరకు జరుగుతుంది. ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి. అందరూ మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది. వారందరూ కూడా ఒక గ్లాస్, ఆ గ్లాస్లో దర్భ, ఒక ప్లేట్లో ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి. నూనె పదార్థాల్లో దర్భ వేయాలి. అదేంటండి ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, దానిపైన దర్భ వేయండి. ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి. మీ డాబా పైన దర్భ వేసుకోండి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దర్భ వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు. కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు, మీ మంచి కోసం చెప్తున్నాం. సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి. మామూలుగా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు. వస్తే కేశవనామాలు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మత్సూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇవి కేశవనామాలు. ఇవి చదవగలిగితే చదవండి, లేకుంటే అది కూడా లేదు. సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాతకి 3 సార్లు చేసుకొని 4వ సార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి. ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు, ఆయన పేరు రామారావు నామ్న్యః, ధర్మపత్ని సమేతస్య పేరు సీతానామ్న్యః, సుపుత్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ నామ్న్యః, ఇలా అనుకోండి. అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి? మా జాతకరీత్యా అంటే మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయండి. ఆ గ్లాస్లో దర్భ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్భ వేశారుగా, ఆ నీళ్లు తీసుకుని వదిలేయండి. ఇక కూర్చొని జపం చేయండి. ఎలా చేయాలనంటే బాసం పెట్టలు వేసుకొని కూర్చోండి. అది తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు. అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచకార ఏ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంత ఏ, ఒక పూస తిప్పండి. ఇట్లా 200 సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతకరీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది. ఇలా చంద్రుడిది ఉంది, బుధుడిది, గురువుది, మంగళుడిది, కుజుడిది, అందరిది ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా, వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు. సో నో డౌట్, ఇది ఒకటి బాగుంది. మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి, మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి, ఎవరో పిలిచారు, ఇంట్లో పాప ఏడ్చింది, బాబు ఏడ్చారు, మరి లేచి వెళ్ళిపోవద్దు. ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి. ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం. ఈ 9 గ్రహాలకు చేసి ఆ తీర్థం తాగాలి. తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు
ఈ యొక్క గ్రహణమైన తెల్లారి ఏం చేయండి, బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి. అలాగే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు, కేజింబావు బియ్యం, కేజింబావు మినప్పండ్లు, మినప గుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు, అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావు పెసర్లు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు, కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు. అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు, కేజింబావు మినుములు, కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి. మరి మీనరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇక కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు, కేజింబావు బియ్యము, కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. వాళ్ళు నువ్వులు తీసుకోలేము, నువ్వులు తీసుకోమంటే కేజింబావు బెల్లం ఇవ్వండి. లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి. అది కూడా శనిదానం కిందకే వస్తుంది. బ్రాహ్మణులకు వంటకు వాడుకుంటారు. నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి. ఏం లేదు, మీకు కంఫర్ట్గా పడుకోండి. ఒక రూమ్లో చీకటిగా ఉండాలి. ఒక మూలకు ఆవు నెయ్యి దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా, మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి. గోకకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా? కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట, ఇచ్చింగ్ చేయొద్దు అంటే. కరెక్ట్ కాదు. ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు. మామూలుగా దోమలు కొడితే కోక్కోకుండా ఎలా ఉంటారు? అదేం లేదు, చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు, అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి. మీరు తాగడానికి నీళ్ళు, పాలు, ఏమైనా తినడానికి బిస్కెట్స్, లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి. ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కాబట్టి అలాంటివి వేసుకోండి. వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి. అంతే. ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి. సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు, చేసేటువంటి జపములు. ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పోయి మీరు మా కోసం జపం చెయ్యండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి. కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి. దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను. అలాగే మీ జాతకంలో నిజంగా కనుక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.